హాయ్ గైస్, వెల్కమ్ టు జీడీపీ జాబ్స్. మనకైతే మార్చ్ ఫస్ట్ రోజు మెగా జాబ్ మెయిల్ అయితే ఉందన్నమాట, జేఎన్టీయూ హైదరాబాద్ లొకేషన్లో. సో వీడియో అనేది ఎట్లా స్ట్రిప్ కాకుండా లాస్ట్ వరకు చూడండి. డీటెయిల్స్ అన్నీ మీరు 1 by 1 క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ జాబ్ మెయిల్ వచ్చేసి మనకి నిపుణ అండ్ సేవా ఇంటర్నేషనల్ వాళ్ళైతే కండక్ట్ చేస్తున్నారు అనమాట జేఎన్టీయూ క్యాంపస్లో. అండ్ ఈ జాబ్ మెయిల్ వచ్చేసి మనకి మార్చ్ ఫస్ట్ రోజు అయితే ఉంది. టైమింగ్స్ వచ్చేసి 9 AM అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. సో 9 AMకి అయితే వెళ్ళనీకి ట్రై చేయండి, ఎందుకంటే లేట్ వెళ్తే మనకి జాబ్ మేళలో మళ్ళీ క్రౌడ్ ఎక్కువ అవుతారు అండ్ మీకు ఇంటర్వ్యూ ఇవ్వనీకి టైం ఉండదు. అండ్ లొకేషన్ వచ్చేసి జేఎన్టీయూ హైదరాబాద్, కేబిహెచ్పి కాలనీ హైదరాబాద్. మీ లొకేషన్ అనేది మీ గూగుల్ మ్యాప్లో ట్యాప్ చేసిరంటో లైక్ జేఎన్టీయూ క్యాంపస్ అని మీకైతే ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే వస్తుంది జాబ్ మేళది. అండ్ ఈ జాబ్ మేళకి 100+ కంపెనీస్ అయితే వస్తున్నాయి అండ్ 20,000 జాబ్స్ అయితే ఉన్నాయి అనమాట. లైక్ ఎవ్రీ కంపెనీలో మనకైతే ఓపెనింగ్స్ అయితే ఉంటాయి, 100+ కంపెనీస్ అయితే వస్తున్నాయి. ఈచ్ అండ్ ఎవ్రీ కంపెనీలో మనకైతే ఓపెనింగ్స్ అయితే ఉంటాయి. అండ్ 20+ ఐటీ కంపెనీస్ వస్తున్నాయి అండ్ ITES కంపెనీస్ మనకి 20+ అయితే వస్తున్నాయి అనమాట. అండ్ ఫార్మా రిలేటెడ్ 10 కంపెనీస్ అయితే వస్తున్నాయి మనకి. అండ్ 30+ కోడ్ కంపెనీస్ ఉంటాయి, దానికి సంబంధించిన కంపెనీస్ వస్తున్నాయి. అండ్ బ్యాంకింగ్ రిలేటెడ్, మేనేజ్మెంట్ రిలేటెడ్ కంపెనీస్ మనకైతే వస్తున్నాయి అన్నమాట. మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి 10th ఉంటే సరిపోతుంది. లైక్ 10th, ఇంటర్, ITI, డిప్లొమా ఇట్లా ఏం క్వాలిఫికేషన్ ఉన్నా మీరైతే ఈ జాబ్ మేళకి అయితే అటెండ్ అవ్వచ్చు. ఒక ట్రై అయితే ఇవ్వండి, లైక్ మీకు జాబ్ రానికి ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే ఎక్కువ కంపెనీస్ అయితే వస్తున్నాయి. ఈ జాబ్ మేళలో రాకపోయినా మీకు ఎప్పుడన్నా ఒక రిఫరెన్స్ కన్నా మీకైతే నెంబర్ అయితే యూజ్ అవుతుంది HR వాళ్ళది. అండ్ ఇదైతే రిజిస్ట్రేషన్ లింక్ లైక్ ఈ స్కానర్ని దీని QR కోడ్ ఉంది కదా, దీన్ని స్కాన్ చేస్తే మీకైతే ఒక ఫామ్ ఓపెన్ అవుతుంది, ఆ ఫామ్ అనేది ఫిల్ చేయండి. సో మీకైతే ఎగ్జాక్ట్ జాబ్ మేళ లొకేషన్ అయితే వస్తుంది. లేదు ఫిల్ చేయకుండా మీరైతే జాబ్ మేళకి అయితే వెళ్ళొచ్చు. ఈ లొకేషన్ గూగుల్లో సెర్చ్ చేసుకొని డైరెక్ట్ జాబ్ మేళకి అయితే వెళ్ళండి. అండ్ వెళ్ళే ముందు డీటెయిల్స్ అన్ని క్లియర్గా 1 by 1 చెక్ చేసుకొని ఈ ఫోటో ఉంది కదా, దీన్ని అనేది స్క్రీన్షాట్ తీసుకొని వెళ్ళండి, మీకైతే యూస్ఫుల్ అవుతుంది. లేదు అంటే వీడియో అనేది షేర్ చేసుకో లైక్ సేవ్ అనేది చేసుకోండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, సో వాళ్ళకి బీ యూస్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ, బాయ్.